దుర్గం యశ్వంత్ గారి దగ్గరికి వెళ్దాం. యశ్వంత్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో కొన్ని రోజుల క్రితం ఫస్ట్ ఫేజ్గా నిధులు విడుదల చేశాము అని ఏదైతే ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించినప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదు. కానీ ప్రకటించిన తదుపరి ఎవరైతే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో మాజీ సర్పంచ్ల ఇళ్లల్లో పడి ప్రభుత్వం ప్రకటించింది, విధులు విడుదల చేశారు, మా పైసలు మాకు ఇవ్వండి అని వాళ్ళు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. అదొక సమస్య అయితే ఇప్పుడు ప్రస్తుతం 42% రిజర్వేషన్లకు సంబంధించిన ఒక సమస్య. అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎవరైతే సెక్రటరీస్ ఉన్నారో వారికి సంబంధించిన ఒక సమస్య. ఈ అనేక సమస్యలు సతమతవుతున్న ఇప్పుడు ప్రభుత్వం ఇటు నిధులు విడుదల చేయక, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించకపోగా, ఈ 42% సంబంధించిన రిజర్వేషన్స్ భర్తీ చేయకపోగా ఒక ప్రజలను మభ్యపెట్టడానికి మరికి సంబంధించి సర్పంచుల మధ్య గొడవలు పెట్టి సమస్యలు ఇంకా పెంచడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మన ఇప్పుడు ఎవరైతే మిత్రులు ఉన్నారో అందరూ చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి లాస్ట్ కంక్లూడ్గా? సార్, ముఖ్యంగా సర్పంచ్ల బిల్లులు అంటే బిల్లుల ఏ ప్రభుత్వం ఉండని సర్పంచ్లు పార్టీ గుర్తు మీద గెలవరు, ఇండిపెండెంట్ గుర్తు మీద గెలుస్తారు. కాబట్టి ఏ గవర్నమెంట్ చేసిన పనులు, ఏ గవర్నమెంట్ లో చేసిన పనులు కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ అది కంపల్సరీ చేయాల్సిందే తప్పకుండా. వీళ్ళు మరి పెద్ద పెద్ద పనులకేమో కేటాయిస్తారు. సర్పంచ్ అంటే చిన్న విలేజ్లలో వాళ్ళ ప్రజలను సంతోష పెడుతూ వాళ్ళ ప్రతి ఒక్క పని 24 దాదాపుగా పబ్లిక్ సర్వీస్ ఇచ్చే ప్రజాప్రతినిధి అంటే సర్పంచ్ 24 hours. ఎటువంటి టైంలో అయినా ఫోన్ చేస్తారు, ఎటువంటి టైంలో అయినా ఫోన్ చేసిన వెంటనే లేచిపోయి వాళ్ళ పనులు చేస్తారు, పబ్లిక్ పనులు చేస్తారు. అటువంటి సర్పంచ్లను ఈ బిల్లుల కోసం వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ పుస్తకాలు తాకట్టు పెట్టి పనిచేసి వాళ్ళు చనిపోయినా కూడా బిల్లులు ఇంతవరకు సంవత్సరం దాటినా కూడా గవర్నమెంట్ వచ్చి చేయకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం సార్. ఒకటి వీళ్ళు ఇంకొకటి నెక్స్ట్ ఇది 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను ఏదైతే వాగ్దానం చేసిండ్రో ఖచ్చితంగా బీసీ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది, దానికి తగ్గట్టు ఎక్కువ ఉన్న 42 కంటే ఎక్కువ ఉన్నది. కానీ 42 ఇస్తారు. ఏ విధంగా ఇస్తారు మీరు? మరి మేము చేసి ప్రతిపాదన చేసి ఢిల్లీకి పంపినాము అంటున్నారు. ఓకే, ఢిల్లీకి పంపినాం. మరి బీసీ అనే నినాదంతో మోడీ గారు బీసీ అనే నినాదంతో గెలిచిన మోడీ గారు మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మీ దగ్గర 42% మేము బీసీకి ఇస్తామని పంపిన తర్వాత మీరెందుకు అక్కడ లేట్ చేస్తున్నారు? అది ఒకటి కూడా వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉన్నది. అక్కడ ఖచ్చితంగా బీసీ నినాదంతో పిఎం అయిన మోడీ గారు మీరు వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఈ 42% అమలు చేయాలని కోరుకుంటున్నాం మేము. రైట్ సార్, ఇదే విషయంపై ఈ రోజు మాట్లాడినందుకు చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారికి అలాగే కంకణాల జ్యోతి